తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్నే సాంఘిక వికాసం అని చెప్పింది ఎవరు మనకి? ఎవరు? సోరెన్ సన్. మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవానిలో సాంఘిక వికాసం, నైతిక వికాసం కూడా వెనుకబడి ఉండడం ఈ వికాస నియమం. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఒక వికాసం ప్రభావం వల్ల ఇంకొక వికాసం కూడా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. కాబట్టి వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ ఉత్తర బాల్య దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల్లో నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ ఏమిటి? మనకి నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ పూర్వ శైశవ దశ. ఏమిటి మనకి? పూర్వ శైశవ దశ. కింది ఇచ్చిన ఆప్షన్స్లో అది లేదు, కానీ మనకి నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ పూర్వ శైశవ దశ. కౌమార దశలో మనకి ఏం కనిపిస్తుంది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. పూర్వ వయోజన దశలో ఏం కనిపిస్తుంది? సాన్నిహిత్యం, ఏకాంతం. మధ్య వయోజన దశలో ఏం కనిపిస్తుంది? ఉత్పాదకత, స్తబ్దత. క్రీడా దశలో ఏం కనిపిస్తుంది? చొరవ, అపరాధ భావం. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాని పియాజే ఇలా పిలిచారు. ఎలాగా? స్కీమాటా. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాని పియాజే స్కీమాటా అని పిలిచారు. క్రింది దశలలో ప్రాథమిక పాఠశాల వయస్సు. క్రింది దశల్లో ప్రాథమిక పాఠశాల వయస్సు ఏమిటి మనకి? ఉత్తర బాల్య దశ అనేది మనకి ప్రాథమిక పాఠశాల వయస్సు. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. పెరుగుదల వికాసంలో అంతర్భాగం అనేది మనకి సరి అయిన వాక్యం. పెరుగుదల వికాసంలో అంతర్భాగం అనేది మనకి సరి అయిన వాక్యం. శకనం చూడండి. పెరుగుదల నిరంతరమైనది అన్నాడు. పెరుగుదల మనకి నిరంతరమైనది కాదండి. పెరుగుదల ఒక దశ వచ్చిన తర్వాత ఆగిపోతుంది, కానీ వికాసం మాత్రం నిరంతరమైనది. వికాసం గర్భస్థ ధారణ జరిగినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది. వివిధ వికాసాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి అన్నాడు. వివిధ వికాసాలు ఒకదానికొకటి పరస్పర సంబంధంగా ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్. వికాసాన్ని ప్రాకృతీకరించలేమన్నాడు, కానీ వికాసాన్ని మనం ప్రాకృతీకరించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రోగి యొక్క ఆరోగ్యాన్ని ఒక డాక్టర్ 4 సంవత్సరాలు వరుసగా పరిశోధించాడు. ఇక్కడ అతను ఎంచుకున్న పరిశోధన విధానం ఏమిటి మనకి? 4 సంవత్సరాలు కంటిన్యూస్గా పరిశోధన చేశాడు కాబట్టి అనుదైర్ఘ్య విధానం. ఏమిటి మనకది? అనుదైర్ఘ్య విధానం. ప్రజ్ఞా వికాసం అత్యున్నత స్థాయికి చేరుకునే దశ. ప్రజ్ఞా వికాసం మనకి కౌమార దశలో అత్యున్నత స్థాయికి చేరుతుంది, కాబట్టి ప్రజ్ఞా వికాసం అత్యున్నత స్థాయికి చేరుకునే దశ కౌమార దశ. స్టోట్, బ్రౌన్, సన్మన్ తదితరుల ప్రకారం గుంపు రకానికి చెందిన పార్టీషియన్స్కి చెందిన లక్షణం ఏమిటి? పార్టీయర్స్ అంటే లక్షణం ఏమిటండి? పార్టీయర్స్ అంటే పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారే పార్టీయర్స్. నైతికత ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ. నైతికత ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో నైతికత అనేది ప్రతిఫలంపై ఆధారపడి ఉంటుంది. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం యొక్క 4వ స్థాయి లక్షణం ఏమిటి? కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం యొక్క 4వ స్థాయి లక్షణం అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ రీతి. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ రీతి. మొత్తం మనకి 3 స్థాయిలు ఉంటాయి, 6 దశలు ఉంటాయి. మొట్టమొదటి స్థాయి ఏమిటి మనకి? పూర్వ సాంప్రదాయ స్థాయి. దానిలో ఉండే దశలు ఏమిటి మనకి? విధేయత, శిక్ష, ఓరియంటేషన్, నేపథ్య నీతి. విధేయత, శిక్ష, ఓరియంటేషన్, నేపథ్య నీతి 1వ దశ. 2వ దశ సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ దశ. 2వ స్థాయి మనకి ఏంటి? సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయిలో ఉండే 3వ దశ ఏమిటి? మంచి బాలుడు, మంచి బాలికా నీతి. 4వ దశే అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ రీతి. 3వ స్థాయి ఏమిటి మనకి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. 3వ సాంప్రదాయ స్థాయిలో ఉండే 5వ దశ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడ్డ చట్టనీతి. మనకి 6వ దశ ఏమిటి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. కింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమానికి చెందినవి ఏమిటి? కింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమానికి చెందిన సిద్ధాంతాలే వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశే మనకి ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ.
హర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉండే దశ యవ్వన ఆరంభ దశ. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉండే దశ పూర్వ వయోజన దశ. మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక నైతిక వికాసాల్లో కూడా వెనుకబడడం అనేది ఈ వికాస నియమానికి ఉదాహరణ. ఏ వికాస నియమం అండి? వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అదే జరుగుతుంది కదా ఇక్కడ మనకి. మానసిక వికాసం సరిగ్గా లేదు కాబట్టి మనకి సాంఘిక నైతిక వికాసాల్లో కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఒక జిల్లా విద్యా అధికారి ప్రైమరీ, ఎలిమెంటరీ మరియు సెకండరీ స్థాయిలోని విద్యార్థుల సాంఘికరణ నైపుణ్యాలను ఒకే సమయంలో తులనాత్మక పరిశీలన చేయాలనుకుంటున్నాడు. వారు అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి? ఒకే సమయం కాబట్టి ఒకే సమయంలో వివిధ వయసుల వారి యొక్క వికాసాలను అంచనా వేయాలంటే మనకు సరిపోయే పద్ధతి ఖండఛేదన విధానం. అంతరాత్మ వికాసం అనేది ఈ దశ లక్షణం. అంతరాత్మక వికాసం అనేది ఏ దశ లక్షణం? ఉత్తర బాల్య దశ లక్షణమే అంతరాత్మ వికాసం. మనకి అంతరాత్మ వికాసం అనేది ఉత్తర బాల్య దశ లక్షణం. శిశువు మొదటిగా మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించి తరువాత దశల్లో ఆ పదాన్ని తండ్రికి మాత్రమే ఉపయోగించడం. ఇందులో ఉన్న వికాసం ఏమిటండి? మొదట్లో సాధారణంగా అందరిని నాన్న అని పిలిచాడు. ఆ తర్వాత నిర్దిష్టంగా తన సొంత తండ్రిని మాత్రమే నాన్న అని పిలిచాడు. కాబట్టి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కింది వాటిలో సరైనది ఏమిటి మనకి? ఉత్తర బాల్య దశ 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు సరి అయినదే. యవ్వనారంభ దశ 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు సరి అయినదే. పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు సరి అయినదే. కానీ వయోజన దశ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? వయోజన దశ 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశ కౌమార దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 12 నుండి 20 సంవత్సరాలు దశ లక్షణం ఏమిటి? ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల మధ్య అంటే ఏ దశ మనకి? కౌమార దశ. ఈ కౌమార దశలో ఉండే లక్షణం ఏమిటి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఏ దశ? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది 12 నుండి 20 సంవత్సరాల వయసు మధ్య ఉండే దశ లక్షణం. మనకి చొరవ చూపడం, తప్పు చేశాననే భావన ఎప్పుడు కనిపిస్తుంది? క్రీడా దశ. క్రీడా దశ అంటే 3 నుండి 5 సంవత్సరాల వరకు. సాన్నిహిత్యం, ఏకాంతం ఎప్పుడు కనిపిస్తుంది? పూర్వ వయోజన దశ అంటే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు. శ్రమించడం, న్యూనతాభావం. శ్రమించడం, న్యూనతాభావం ఎప్పుడు కనిపిస్తుంది? పాఠశాల దశ అంటే 6 నుంచి 12 సంవత్సరాలు. కింది వాటిలో పూర్వ బాల్య దశకు చెందనది. కింది వాటిలో పూర్వ బాల్య దశకు చెందనది ఏమిటి? పూర్వ పాఠశాల వయస్సు, అన్వేషణ వయస్సు, ప్రమాద వయస్సు. ఈ 3 కూడా మనకి పూర్వ బాల్య దశకే చెందుతాయి. కానీ ముఠా వయస్సు అనేది మనకి ఉత్తర బాల్య దశకు సంబంధించింది. ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ. వీరి ప్రకారం ఉద్వేగాలు సహజాతాల నుండి ఉద్భవించాయి. ఎవరి ప్రకారం అండి? మాక్ డోగల్ ప్రకారం ఉద్వేగాలు అనేవి సహజాతాల నుండి ఉద్భవిస్తాయి. పియాజే యొక్క పూర్వ ప్రచాలక దశ యందు ప్రధాన లక్షణం ఏమిటి? పియాజే యొక్క పూర్వ ప్రచాలక దశ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? అహంకేంద్రవాదం. అదే మనకి తార్కిక ఆలోచన ఎప్పుడు కనిపిస్తుందండి? అమూర్త ప్రచాలక దశ. పదిలపరుచుకునే భావన మూర్త ప్రచాలక దశ. అమూర్త ఆలోచన అమూర్త ప్రచాలక దశ. చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏమిటి మనకి? చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం అనేది కోల్బర్గ్ యొక్క 4వ దశలో కనిపిస్తుంది. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనంతర దశ ఏమిటి? ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనంతర దశ మనకి ఏ దశ అవుతుందండి? వయోజన దశ. ప్రాణం లేని వస్తువులకి ప్రాణం ఉంటుందని భావించే పియాజే సంజ్ఞానాత్మక వికాస వయస్సు ఏమిటి? ప్రాణం లేని వస్తువులకి ప్రాణం ఉంటుందని భావించే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ మనకి పూర్వ ప్రచాలక దశ. ఒక వ్యక్తి తన కొడుకు ప్రజ్ఞను తెలుసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పరీక్షింపజేశారు. అతను పరీక్షలన్నీ చేసి
10 సంవత్సరాలు వచ్చేసరికి మంచి ప్రజ్ఞను కనబరుస్తాడని చెప్పాడు. ఆ తర్వాత 10వ తరగతిలో ఆ అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు. ఇది ఈ వికాస నియమంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏం చేశారండి, ప్రస్తుతం యొక్క స్థితి ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేశారు కాబట్టి వికాసాన్ని మనం ప్రాకృతీకరించవచ్చు. ప్రస్తుత స్థితి ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేస్తే మనం వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. ఈ దశ పూర్తయ్యే నాటికి సాధారణంగా పిల్లలకు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించి అవగాహనే కాకుండా ఇతరుల సాంఘిక స్థితి గురించిన అవగాహన కూడా ఉంటుంది. ఏ దశ నాటికి? ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికి ఇతరుల యొక్క సాంఘిక మితిని కూడా అవగాహన చేసుకోగలరు. మీ అమ్మాయి నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా ఊహించగలుగుతుంది కాబట్టి ఆ దిశగా ఆమెను ప్రోత్సహించండి అని సైకాలజిస్ట్ తల్లితో చెప్పారు. దీన్ని బట్టి బాలిక ఈ వయసులో ఉండవచ్చు. ఏ వయసులో అంటే మనకి నిర్మాణాత్మకంగా ఉంటుంది, సృజనాత్మకంగా ఉంటుంది కాబట్టి ఆ బాలిక కౌమార దశలో ఉండవచ్చు. కాబట్టి కింది ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కౌమార దశ వయసు ఎక్కడుంది? 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశ కౌమార దశ. హర్లాక్ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల ఈ దశలో కనిపిస్తుంది. హర్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల కౌమార దశలో కనిపిస్తుంది. కింది వాటిలో సరి అయినది ఏమిటి? మనకి సందిగ్ధ వయస్సు కౌమార దశ అనేది మనకి సరి అయినది. నాయక ఆరాధ భావన కనిపించే దశ కౌమార దశ. స్వీయ చేతనత్వ అభివృద్ధి దశ మనకి ఏ దశ అండి? కౌమార దశ. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడిన దశగా వర్ణించింది ఎవరు? స్టాన్లీ హాల్ ప్రకారం కౌమార దశ అనేది ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడిన దశ. క్రింది వాటిలో సరైన జత ఏమిటి? మనకి ఫస్ట్ ఆప్షన్ సందిగ్ధ వయస్సు కౌమార దశ, ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శన అనేది ఉత్తర బాల్య దశ సరి అయినదే. కాబట్టి సరైన జత ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శన ఉత్తర బాల్య దశ. మనకి ప్రశ్నార్థకాల దశ ఏమిటి? పూర్వ బాల్య దశ. ముఠా దశ ఏమిటి? మనకి ఉత్తర బాల్య దశ. కింది వానిలో మొదటి సాంఘికృత్యంగా అభివర్ణించేది ఏమిటి? కింది వాటిలో మొదటి సాంఘికృత్యంగా అభివర్ణించేది సమాంతర క్రీడ. సమాంతర క్రీడను పిల్లవాడు మొట్టమొదటి ప్రదర్శించే సాంఘికృత్యంగా అభివర్ణించారు. కింది వానిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. వికాసం అనేది ఆకార ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ సరి అయినదే. సెకండ్ ఆప్షన్ వికాసం పెరుగుదలలో అంతర్భాగం అన్నాడు. ఇది సరికాదు. పెరుగుదలలో వికాసం అనేది ఒక అంతర్భాగం, అంతేగాని వికాసం పెరుగుదలలో అంతర్భాగం కాదు. వికాసంలో పెరుగుదల ఒక అంతర్భాగం. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర బాల్య దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో మనకి ఏం కనిపిస్తుందండి? ఉత్తర బాల్య దశ అంటే మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 6 నుంచి 12 సంవత్సరాల వరకు. కాబట్టి 6 నుంచి 12 సంవత్సరాల వయసులో కనిపించేదే శ్రమశీలత, న్యూనతా భావన. శ్రమించడం మరియు న్యూనతా భావన అనేది మనకి ఉత్తర బాల్య దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. మనకి సాన్నిహిత్యం, ఏకాంతం అనేది ఎప్పుడు కనిపిస్తుంది? పూర్వ వయోజన దశ. స్వయం ప్రతిపత్తి, సందేహం అనేది ఉత్తర శైశవ దశ. చొరవ, తప్పు చేసిన భావన క్రీడా దశ. పియాజే ప్రకారం పిల్లలు అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య తేడాలను తెలుసుకునే దశ శైశవ దశ. పిల్లలు అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య భేదాలను తెలుసుకునే దశ శైశవ దశ. అత్యంత వస్తునిష్టత గల పద్ధతి ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతికి అత్యంత వస్తునిష్టత ఉంటుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ యొక్క ముఖ్య లక్షణం. ఏ దశ యొక్క? 4వ దశ యొక్క ముఖ్య లక్షణమే సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశ ఏ దశ మనకి? కౌమార దశ.
పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి, ప్రజాస్వామ్యం, సత్యం అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశలోనే దేశభక్తి, ప్రజాస్వామ్యం, సత్యం అసత్యం వంటి భావనలు ఏర్పడతాయి. ఒక వ్యక్తి తన 12 సంవత్సరాల బాలికలో 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు జరిగిన పెరుగుదలకు, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పెరుగుదలకు మధ్య తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. దీనిని వివరించే వికాస నియమం ఏమిటి? వికాసం అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు. ఒక తల్లి తన బాబు దూరం, సమయం వంటి భావనలను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉంది. పియాజే ప్రకారం ఈ భావనలు అర్థమవడం ప్రారంభం కావలసిన మానసిక వికాస దశ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ఎలా పిలుస్తారండి? ఉత్తర బాల్య దశను పాఠశాల వయస్సు అని పిలుస్తారు. అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ, ప్రమాదాల వయస్సు శైశవ దశ, సందిగ్ధత వయస్సు కౌమార దశ. ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు. ఏ దశను మనకి? ఉత్తర కౌమార దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు. తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన ఒక తల్లి తన అబ్బాయి ప్రగతిని గురించి ప్రధానోపాధ్యాయునితో చర్చిస్తూ తన అబ్బాయి స్వీయ భావనలను, సంఘంలో తన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని భావిస్తున్నాడని తెలిపింది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ అబ్బాయి ఏ దశలో ఉన్నాడు? కౌమార దశలో ఉన్నాడు. ఏ దశలో ఉన్నాడు? కౌమార దశలో ఉన్నాడు. పియాజే ప్రకారం స్కీమాటాలో మార్పులు జరగడానికి కారణం ఏమిటి? పియాజే ప్రకారం స్కీమాటాలో మార్పులు జరగడానికి కారణం వ్యవస్థీకరణ, అనుకూల నియత. వ్యవస్థీకరణ, అనుకూల నియత వల్ల స్కీమాటాలో మార్పులు వస్తాయి. క్రింది వాటిలో వికాస సూత్రం కానిది ఏమిటది? వికాసం నిరంతర ప్రక్రియ, సరైనదే, అది వికాస సూత్రమే. వికాసం సాధారణ నుండి ప్రత్యేకం వైపు సాగుతుంది, ఇది కూడా మనకి వికాస సూత్రమే. వికాసం అనేది అంచనా వేయగలిగే నమూనాన్ని అనుసరిస్తుంది, ఇది కూడా సరైనదే. కానీ ఫస్ట్ ఆప్షన్ చూడండి, వికాసం సౌలభ్యమగు నమూనాను అనుసరిస్తుంది అనేది సరి అయినది కాదు. తన అన్న క్రికెట్ ఆడడం చూసిన 2 సంవత్సరాల పిల్లవాడు ఒక కర్రను బ్యాట్ లాగా ఉపయోగించి ఆడుట ఈ క్రీడా రకానికి ఉదాహరణ. ఏ క్రీడా రకానికి? సమాంతర క్రీడ. పియాజే ప్రకారం వ్యక్తిలోని ప్రవర్తనా భాగాలు ఏమిటి? వ్యవస్థీకరణ, అనుకూల నియత. పియాజే ప్రకారం వ్యవస్థీకరణ, అనుకూల నియత అనేవి ఒక వ్యక్తిలోని ప్రవర్తనా భాగాలు. మనోసాంఘిక వికాస దశల్లోని కౌమార దశ యందు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. కౌమార దశలో మనకి ఏముంటుందండి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. శ్రమించడం, న్యూన్యత పాఠశాల దశ. చొరవ చూపడం, తప్పు చేశాననే భావన క్రీడా దశ. స్వయం ప్రతిపత్తి సందేహం ఉత్తర శైశవ దశ. క్రింది వాటిలో నోమ్ చామ్స్కీ పుస్తకం కానిది. లాంగ్వేజ్ అండ్ మైండ్ అనేది నోమ్ చామ్స్కీ పుస్తకమే. ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ కూడా నోమ్ చామ్స్కీ పుస్తకమే. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ కూడా మనకి నోమ్ చామ్స్కీ యొక్క పుస్తకమే. కానీ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది మనకి నోమ్ చామ్స్కీ పుస్తకం కాదు. ఎవరు రాశారు? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది క్లిఫర్డ్ బీర్స్. క్లిఫర్డ్ బీర్స్ ఎవరండి? మానసిక ఆరోగ్యానికి మూల పురుషుడే క్లిఫర్డ్ బీర్స్. పియాజే ప్రకారం పిల్లవాడిలో ఈ దశలో వస్తు శాశ్వతం భావన కనబడదు. పియాజే ప్రకారం పిల్లవాడిలో ఈ దశలో వస్తు శాశ్వతత్వం అనే భావన కనబడదు. ఏ దశలో? సంవేదన చాలక దశలో వస్తు శాశ్వతత్వం అనే భావన కనిపించదు. కింది వాటిలో పెరుగుదల వికాసానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటది? పెరుగుదల వికాసంలో ఒక భాగం అనేది మనకి సరి అయినది. పెరుగుదల వికాసంలో ఒక భాగం అనేది సరైన స్టేట్మెంట్.
ఈ వయసు పిల్లల కొరకు బాలవాటిక ఉద్దేశించబడింది. 5 సంవత్సరాల వయసులోపు పిల్లల కొరకు బాలవాటిక ఉద్దేశించబడింది. నవజాత శిశువులో మొట్టమొదటి కనిపించే ఉద్వేగం. నవజాత శిశువులో మొట్టమొదటి కనిపించే ఉద్వేగం ఏమిటి? ఉత్తేజం. ఉత్తేజం అనేది నవజాత శిశువులో మొట్టమొదట కనిపించే ఉద్వేగం. శాస్త్రవేత్తలు వారు పరిశోధన నిర్వహించిన కుటుంబాలకు సంబంధించి సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. పియర్సన్ హోమ్నీ కుటుంబం మీద, డగ్డేల్ జూస్ కుటుంబం మీద నేరస్తులు, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబం మీద, గోడార్డ్ మార్టిన్ కల్లికా కుటుంబం మీద పరిశోధనలు నిర్వహించారు. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశాన్ని వివరిస్తుంది. కోల్బర్గ్ సిద్ధాంతం ఏ అంశాన్ని వివరిస్తుంది? అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతమే కోల్బర్గ్ సిద్ధాంతం. అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతమే కోల్బర్గ్ సిద్ధాంతం. కవలలను, అన్నదమ్ములను, దాయాదులను పరిశీలించడం ద్వారా ఫ్రీమెన్ వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువ ఉంటుందని తెలిపారు. వీటి మధ్య అనువంశికతకు, ప్రజ్ఞకు మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుందని ఫ్రీమెన్ తెలిపారు. వీరి ప్రకారం వయోజన దశ మధ్యదశ సంక్షోభం. వీరి ప్రకారం వయోజన దశ మధ్యదశ సంక్షోభం. ఎవరి ప్రకారం అండి? ఎరిక్ క్లింగర్ ప్రకారం. ఎరిక్ క్లింగర్ ప్రకారం వయోజన దశ మధ్యదశ సంక్షోభం. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలం పొందాలని ప్రవర్తించే దశ. కోల్బర్గ్ ప్రకారం బహుమతిని మరియు ప్రతిఫలాన్ని పొందాలని ప్రవర్తించే దశ ఏమిటి మనకి? బహుమతి మరియు ప్రతిఫలం పొందాలని ప్రవర్తించే దశ స్వీయ అభిరుచి ధోరణి దశ. స్వీయ అభిరుచి ధోరణి దశ. పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానాలతో జతపరచండి. పూర్వ ప్రచాలక దశలో కనిపించేది ఏమిటి మనకి? ఏకమితి. మూర్త ప్రచాలక దశలో కనిపించేది పదిలపరుచుకునే దశ. అమూర్త ప్రచాలక దశ కార్య సంబంధంతో ఆలోచన. పూర్వ ప్రచాలక దశ ఏకమితి, మూర్త ప్రచాలక దశ పదిలపరుచుకునే దశ, అమూర్త ప్రచాలక దశ కార్యకారక సంబంధంతో ఆలోచన. పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు. పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు ఏ విధంగా ఉంటారండి? మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునే భావనను అర్థం చేసుకుంటారు. పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు. శారీరక మార్పులైన, మానసిక మార్పులైన ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది అని చెప్పే వికాస నియమం ఏమిటి? వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. పెరుగుదలలోని ఈ దశలో పీయూషగంధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ దశలో? కౌమార దశలో పెరుగుదలలో పీయూషగంధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుంది అని నొక్కి చెప్పిన సిద్ధాంతం ఏమిటి? పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుంది అని నొక్కి చెప్పిన సిద్ధాంతమే ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వతా సిద్ధాంతం. ఆర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వతా సిద్ధాంతం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం ఏమిటి? కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం లింగ గుర్తింపు, లింగ నిలకడ, లింగ స్థిరత్వం. లింగ గుర్తింపు, లింగ నిలకడ, లింగ స్థిరత్వం అనేది లింగ వికాస క్రమం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం. ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారే అనే ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. మనకి 3 నుంచి 10 సంవత్సరాల లోపు వారిని 3 నుంచి 10 సంవత్సరాల లోపు వారిని పిల్లలుగా చెప్పింది ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. శైశవ మరియు యుక్త వయస్సు, మధ్య వయస్సు. శైశవ మరియు యుక్త వయస్సు, మధ్య వయస్సు వారిని పిల్లలుగా చెప్పింది ప్రొఫెసర్ కుప్పుస్వామి. 14 సంవత్సరాల లోపు వయసు వారిని పిల్లలుగా చెప్పింది భారత జనగణన.
కింది వారిలో అనువంశికవాదులు కారు. వీరు అనువంశికవాదులు కారు. ఎవరండి మనకి అనువంశికవాదులు కానిది? వాట్సన్ మరియు బాగ్లేలు మనకి అనువంశికవాదులు కాదు. వాట్సన్, బాగ్లేలు మనకి పరిసరవాదులు. డబ్ల్యూసి బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. డబ్ల్యూసి బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. వీటి మధ్య పాఠశాల వసతులకు మరియు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. పూర్వ బాల్య దశకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. పూర్వ బాల్య దశకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటి? పూర్వ బాల్య దశ అనేది పూర్వ ముఠా వయస్సు, అన్వేషణాత్మక వయస్సు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటి? క్రింది వాటిలో చూద్దామా? సరైన వాక్యం, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగును అన్నాడు. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా సాగదు. వికాసం ఎల్లప్పుడూ ఊర్ధముఖ దిశలోనే ఉంటుందనేది సరైనది కాదు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, అంటే వికాసం నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ సరి అయినదే. శారీరక పరిపక్వత తర్వాత వికాసం ఆగిపోతుంది అన్నాడు. శారీరక పరిపక్వత తర్వాత మనకి పెరుగుదల ఆగిపోతుంది, కానీ వికాసం అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. నిబంధన ద్వారా నైతికత. నిబంధన ద్వారా నైతికత ఈ దశ లక్షణం. ఏ దశ లక్షణం అండి మనకి? నిబంధన ద్వారా నైతికత అనేది మనకి పూర్వ బాల్య దశ లక్షణం. కింది ప్రవచనాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. మనకి సరైనవి ఏమిటండి? వికాసం మొదట పెద్ద కండరాలపై అదుపు సాధించి ఆ తర్వాత చిన్న కండరాలపై పట్టు సాధిస్తుంది అనడం సమీప దూరస్థ వికాస నియమం సరి అయినదే. వికాసం శిరస్సు నుండి కాలవైపుగా సాగుతుంది అనేది శిర పాదాముఖ వికాస నియమం, ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి రెండు సరైనవి. హర్లాక్ మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం క్రింది వాటిలో సరి అయిన జవాబును గుర్తించండి. మొదటి చూడడం, శైశవ దశ అనేది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? శైశవ దశ 2వ వారం నుండి 2 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సరి అయినది కాదు. సెకండ్, మనకి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అనేది 5 లేదా 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. స్టేట్మెంట్ సి, కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. సరి అయినదే. పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది కూడా సరి అయినదే. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం చొరవ చూపడం తప్పు చేశాననే భావన వ్యక్తమయ్యే దశ. చొరవ చూపడం తప్పు చేశాననే భావన మనకి ఎప్పుడు కనిపిస్తుందండి? క్రీడా దశలో. కాబట్టి కింద వాటిలో క్రీడా దశ ఏమిటి? 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే దశ మనకి క్రీడా దశ. కిషోర్ పదజాల అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం ఉత్తర బాల్య దశ అనగా 10 సంవత్సరాల నాటికి ఏర్పడే పదాల సంఖ్య సుమారుగా ఎంత ఉంటుంది? 34,300 ఉంటుంది. పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే క్రీడ సమాంతర క్రీడ. ఏమిటి అది? సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే క్రీడ సమాంతర క్రీడ. వాగుడుకాయ దశ. క్రింది వాటిలో వాగుడుకాయ దశ ఏమిటి మనకి? పూర్వ బాల్య దశని మనం వాగుడుకాయ దశ అని అంటాం. క్రింది వాటిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయన్నాడు. ఇది వికాస లక్షణమే. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇది కూడా వికాస లక్షణమే. వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. ఇది కూడా సరైనదే. కానీ వికాసం అనేది ఎల్లప్పుడూ మనకి సాధారణం నుంచి నిర్దిష్టానికి కొనసాగుతుంది. వికాసం ఎల్లప్పుడూ సాధారణం నుంచి నిర్దిష్టానికి కొనసాగుతుంది. కింది వాటిలో సరికాని జత. పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ సరి అయినదే. ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ సరి అయినదే. అన్వేషణ దశ పూర్వ బాల్య దశ సరైనదే. కానీ ప్రమాదాల వయస్సు ఉత్తర
బాల్య దశ సరికాదు. ప్రమాదాల వయస్సు ఏమిటి మనకి? శైశవ దశ. కాబట్టి ప్రమాదాల వయస్సు శైశవ దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ప్రకారం సరికాని జత. పాఠశాల దశ శ్రమించడం న్యూనత సరి అయినదే. క్రీడా దశ చొరవ చూపడం తప్పు చేశానని భావన సరి అయినదే. కౌమార దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం సరి అయినదే. కానీ ఉత్తర శైశవ దశ మనకి నమ్మకం అపనమ్మకం కాదండి. ఉత్తర శైశవ దశ స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం ఉంటుంది. స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం. మరి నమ్మకం అపనమ్మకం మనకి పూర్వ శైశవ దశలో ఉంటుంది. నమ్మకం అపనమ్మకం పూర్వ శైశవ దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. మనకి పూర్వ బాల్య దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది.